వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో టెక్నాలజీ ప్రాధాన్యంపై చేసిన కృషిని మరోసారి గుర్తు చేసుకున్నారు. సీఎం అయిన ప్రారంభ రోజుల్లోనే టెక్నాలజీపై తన దృష్టి సారించానని, కానీ ఆ సమయంలో ఎవరికీ టెక్నాలజీ ప్రాధాన్యం అర్థం కాలేదని అన్నారు. అనేక దేశాలు పర్యటించిన సమయంలోనే భవిష్యత్ దిశగా కమ్యూనికేషన్ రంగంలో పెద్ద మార్పులు వస్తాయని గ్రహించానని తెలిపారు. ఆ రోజుల్లో మన దేశంలో 2 కమ్యూనికేషన్ వ్యవస్థలే ఉన్నాయని గుర్తు చేశారు. నేను మొబైల్ ఫోన్ గురించి మాట్లాడినప్పుడు విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నానని, కానీ కొంతకాలానికే కమ్యూనికేషన్ విప్లవం మొదలైందని అన్నారు. Here today, I am very proud of it. Why I am saying, I have seen so many countries at that time. India, we didn't move in that direction around 1991, only Bangalore initial stage. Our communication sector was very primitive stage. Only 2 companies, BSNL, international connectivity, BSNL, domestic connectivity, both are public sector. Some of you may remember lightning call we used to get after 10 days. In 1889, I promised in my constituency electronic exchange. My opponents criticized me, how can you get electronic exchange? There are no phones here. Only 20-30 phones at the time in entire constituency. Again, when I spoke about cell phone, all politicians used to criticize me. There is no water, there is no power. Here is a man who is talking about cell phone, who wants cell phone. Can cell phone will give food or shelter? Like that they used to criticize me. And also I used to work with successive prime ministers to deregulate telecommunication sector. They didn't understand, they didn't do it. Ultimately, credit goes to Vajpayee ji. First time telecom sector was. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బనకచర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంత కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ఆగదని, ఇంకా 3 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు. ఇవాటి కూడా రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం అర్థం కాదు. కొద్దిగానే అయితే అర్థమవుతుంది, అదే మొత్తం అని చెప్పేసి అని అనుకుంటాడు. అది దురదృష్టం. మాకు మిత్రులే కానీ ఆయనకి అర్థం కాదు అని ఏదో మాట్లాడుతుంటారు, వీళ్ళైతే కోపం వస్తుంటుంది అంతే. కాబట్టి సభలో కానీ బయట కానీ చూసినట్లయితే కొద్దిగానే ఏదో 1% నేర్చుకుంటారు, 100% వచ్చిందని చెప్పేసి తృప్తి పడిపోతుంటారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి మొట్టమొదలైతే మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ కళ్ళున్న కబోదుల్లాగా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక జీవో ఇస్తే కృష్ణలో మనకు లేదు 299 TMCA ఉన్నదని చెప్పేసి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడొస్తాయని చెప్తే ఆ జీవోలు వెతికి తీసి ఆ జీవో కిరణ్ కుమార్ రెడ్డిది ఇస్తే ఒకటే మాట అన్నారు, ఏ జీవోలో ఏం లేదా, మొత్తం కూడా ఇలా పైసలు కేటాయించలేదు, ఇంకోటి లేదంటే నీళ్ళు కేటాయించినట్లు ఉందా అని చూడమన్నారు. ఉన్నది ఉంటే నువ్వు కట్టవే అని చెప్పేసి దాన్ని బేస్ చేసిలో కట్టినాం. కట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పంచాయతీ పెద్దవాళ్ళ దగ్గర పోతే అరే కట్టిన దాన్ని ఎందుకు వద్దంటారా అని చెప్పేసి అని అంటారు. ఆ చిన్న లూప్ హోల్ తీసుకొని, అంటే అది జీవో ఇచ్చిన వాళ్ళు కావాలని చెప్పేసి తెలంగాణ సమాజం పోరాటం చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి పాలమూరుకి జీవో ఇస్తే ఆ జీవోని బేస్ చేసుకొని ఇవాళ మొత్తం పాలమూరు రంగారెడ్డికి 2 TMCలో కూడా కావాల్సిందని చెప్పేసి కట్టింది. ఆ జీవో తీసుకొని చివరికి చేయలేదు ఏంటంటే పైన మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కట్టుకున్న నీళ్లు తెచ్చుకుంటామని. అదేవిధంగా గోదావరిలో 3వ TMC కూడా మనకు 1000 TMCలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 3వ TMC మొదలు పెట్టినట్లయితేనే కింద వాడు ఏమైనా చేసుకునే ఉద్దేశంతో ఎవరు అడ్డుపడ్డా ఇవ్వాలి కాదు భవిష్యత్ తరాలకు అవసరం అని చెప్పేసి 3rd TMC కూడా తీసుకొని వచ్చాను. 3rd TMCకి పనులు మొదలు పెట్టిండ్రు, పని మొత్తం కూడా చేసిండ్రు. కాబట్టి ఇది దయచేసి మనం మన యొక్క ఎక్కడ మిస్ అవుతున్నామంటే
కాళేశ్వరం ప్రాజెక్ట్ని మన నాయకులు కార్యకర్తలు కూడా చాలా మంది ఇంకా అవగాహన చేసుకోలే. వాళ్ళకి అవగాహన చేయాల్సిన పని బాధ్యత యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా తీసుకోవాలి. ముందు మనం అవగాహన చేసుకోవాలి. వీలైతే మన ప్రాంతం నుంచి వెళ్ళి బస్సులు వెళ్ళి దాన్ని చూసి దాన్ని అర్థం చేసుకొని గ్రామాల్లో ఉండే ప్రతి వాళ్ళకు కూడా మనం అర్థం చేయాల్సిన బాధ్యత ఉన్నది. అది కొంత మన 33 జిల్లాలలో ఒక పని రామన్న ఆ రోజు చెప్పి మొత్తం మీద హరీష్ అన్న మొత్తం కూడా మీటింగ్ ద్వారా కొంత అయింది. కానీ అది విరివిగా తప్పనిసరిగా ఖచ్చితంగా మనం చేసినట్లయితే వచ్చే 2-3 నెలల్లో ప్రతి నాయకుడు కార్యకర్త కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విజిట్ చేసి అర్థం చేసుకొని ఆ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా బనకచెర్లకు నీళ్ళు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఇవాళ సహాయపడుతున్నాడు, ఆదిత్యనాథ్ దాస్ రూపంలో మిగతా మంత్రుల రూపంలో అనేది మనం చెప్పగలిగితేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వాడు ఎవడు ఏమి చేసినా మరలా 3 సంవత్సరాల తర్వాత ఇదే కాళేశ్వరము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తుందని చెప్పేసి చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాధారంగా మారిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాష్ట్రానికి కరువు వచ్చినా రైతులను కాపాడే కల్పతరువు కామధేనువుగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన వనరుగా కాళేశ్వరం మారనుందని చెబుతున్నారు. అనేక దశల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. వర్షాభావం, కరువు భయాలను తగ్గిస్తూ తెలంగాణ వ్యవసాయ రంగానికి శాశ్వత భరోసా కల్పిస్తోంది. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రూపొందించిన మిత్రుడు రాకేష్ అండ్ టీం, మిత్రులందరికీ నమస్కారం. రాకేష్ అండ్ టీం చేసిన ఈ ప్రయత్నం కేసీఆర్ గారు తెలంగాణ కొరకు తపనబడి తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను సంపూర్ణం చేసుకోవాలి, దీన్ని బంగారు తెలంగాణ చేసుకోవాలన్న దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమం కొరకు ఎంత ప్రయత్నం చేసిండో, ఎటువంటి యజ్ఞం చేసిండో దానికి మించి 10 సంవత్సరాలు ఎక్కువ పనిచేసిండు. ఉద్యమ సందర్భంలో రోజుకు 14-16 గంటలు పనిచేస్తే ముఖ్యమంత్రి బాధ్యతలు వచ్చిన తర్వాత రోజుకు 18-20 గంటలు కూడా పనిచేశారు. ప్రత్యేకించి కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రతిరోజు తన టేబుల్ మీద నుంచి పర్యవేక్షిస్తూ ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న ప్రతి చోట నుంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏ రోజు ఎంత పని జరిగింది, అక్కడ ఏదైనా ఒక లారీ ఆగిపోతే కూడా ఇక్కడి నుంచి చూసి అక్కడ పలానా చోట లారీ ఆగింది, గంట సేపు అయింది, అది ఎందుకు కదులుతలేదు, ఖరాబ్ అయిందా, పని జరుగుతుందా లేదా. బహుశా ప్రపంచంలో ఏ పరిపాలకుడు కూడా చేయడు. దానివల్లనే అంత తొందరగా దాన్ని పూర్తి చేయగలిగినాం. తన మైండ్ని రంగరించి తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా దారపోసి నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. కేసీఆర్ ఏ కాళేశ్వరాన్ని ఇష్టపడి చేసిండో, ఏ రైతాంగం కొరకు, ఏ వ్యవసాయ రంగాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేసిండో, ప్రధానంగా ఆ రైతాంగం నుంచి కేసీఆర్ని దూరం చేయడానికి తెలంగాణకు నీళ్ళు ఇచ్చే శాశ్వతమైన వరప్రధానిగా ఉన్న కాళేశ్వరాన్ని కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి అనబడే గింతంతో వ్యతిరేకించడం కాదు. దీని వెనకాల చాలా దుర్మార్గమైన కుట్ర ఉంది. కాళేశ్వరాన్ని కట్టడం ద్వారా మాకు నష్టం జరుగుతుంది అనుకొని ఇవాళ బనకచెర్ల కథ అడ్డమవుతుందన్న కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళ డైరెక్షన్లో జరుగుతూ ఉంది దీనిపైన ప్రచారం. కాళేశ్వరం మీద ప్రచారం కేవలం ఈ చెత్త కాంగ్రెస్ నాయకులు, ఉత్త కాంగ్రెస్ నాయకులు చేస్తే కావడం లేదు. దీని వెనకాల ఉన్న మీడియా కుట్ర, ఏ స్లాటర్ హౌజులు అయితే ఉన్నాయో వాటి బాసులు వాళ్ళు చేస్తున్న కుట్ర చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి కృష్ణా పైన 3 రాష్ట్రాల మధ్యన గొడవ ఉంది ఇప్పటికే మనకంటే ముందు. అక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయి. కృష్ణలో నీళ్లు లేని చోట కొట్లాడినా ఉపయోగం లేదు. ఏ పద్ధతులనైతే వాళ్ళు పోతిరెడ్డిపాటును అడ్డగోలుగా పెంచుకొని కృష్ణ నీళ్లను దోసుకుపోయే ప్రయత్నం చేసినారో, మనకు అంతకు మించిన అద్భుతమైన అవకాశం ఉంది, ఇక్కడే ఉంది, కాళేశ్వరం దగ్గరే ఉంది అని చెప్పి దాన్ని దొరకబట్టి దానితోని తెలంగాణను శాశ్వతమైన కరువు విముక్తిగా చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును కేవలం గోదావరి పైన
మీరు ఎట్టి పరిస్థితి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విద్య వైద్యం రంగాల్లో పేదల కోసం చేపట్టిన పథకాలపై స్పందించారు. పేద ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లోనే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను శ్రీకారం చుట్టారని వివరించారు. ఆ సమయంలో వరకు ఎవరు ఇలాంటి పథకాలపై ఆలోచించలేదని వ్యాఖ్యానించారు. అనంతరం వైఎస్ జగన్ ఈ పథకాల పరిధిని మరింత విస్తరించి పేదలకు లబ్ధి చేకూర్చారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పథకాలను గంగలో కలిపి పేదలకు పెద్ద దెబ్బ కొట్టారని విమర్శించారు. అప్పుల బారిన పడేటటువంటి కారణాలని తన పాదయాత్రలో దగ్గర నుంచి చూసి గమనించి పేదవాడికి భరోసానివ్వాలి, వారు అప్పులు పాలయ్యేటటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేసి విద్య వైద్యం విషయంలోనే ప్రధానంగా పేదవాడికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అది పేదవాడి యొక్క హక్కు అని భావించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆవేళ యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలు పాలకులు మనవైపు చూసేటట్టుగా ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అనేటువంటి గొప్ప పథకాలకి శ్రీకారం చుట్టారు. బహుశా ఏ ఒక్కరి మదిలో అటువంటి ఆలోచన కూడా తట్టుండకపోవచ్చు. అది కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనే ఎందుకు అయ్యింది అని అంటే ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రను నిర్వహించి ఎన్నికల ముందు మెగా డిఎస్సీ 20 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ హామీలు ఇచ్చిన కూటమి నేతలపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 16 నెలల కాలంలో డిఎస్సీ అభ్యర్థులు నడిపిస్తూ మోసం చేశారని ఆరోపించారు. నియామక ప్రక్రియలో ఆలస్యం చేస్తూ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారని అన్నారు. మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, వారి భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని పేర్కొన్నారు. సిబిఎస్ఈలో చదివిన విద్యార్థులకు టెట్ రాయించిన తర్వాత సిబిఎస్ఈ వారిని అనర్హులుగా ప్రకటించడం అన్యాయమని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలతో చదువుకున్న ప్రతిభావంతులు యువత నిరుత్సాహానికి గురవుతున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల సమయం కనుక ఎగ్జామినేషన్స్ కనిపిస్తే వీరందరూ కూడా 3 నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ 3 నెలల సమయం ఇవ్వము, కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తాము. ఈ 45 రోజుల లోపలే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా 4 లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం 45 రోజుల సమయం ఇచ్చి వారు నెత్తి నోరు కొట్టుకొని మాకు 3 నెలల సమయం అన్నా ఇవ్వండి, మేము మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు 3 నెలల సమయం పడుతుంది, మేము ఎక్కడికైనా కోచింగ్ తీసుకోవడానికన్నా వెళ్ళాలన్నా కూడా మాకు ఆ సమయం కావాలని వారు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం 45 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. 22 సెషన్స్లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ, వీళ్ళు 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టినారు. పక్కన తెలంగాణ కానీ బీహార్లో కానీ ఆఫ్లైన్లో ఒకే రోజు ఎగ్జామ్ని కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టిన దానివల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చినారు. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి, ఏ డిఎస్సీలో కూడా ఇలాంటి ప్రాసెస్ లేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు, ఇంకొక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు, వేరే పేపర్లు ఇస్తాయి. దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉంటుంది, అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది. కానీ యాక్చువల్గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒరిస్సాలో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్లో బార్డర్ డిస్ట్రిక్ట్స్లోకి వచ్చి ఊరికి అటెంప్ట్ చేయడం అంటే డిఎస్సి అక్కడ కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ట్ చేస్తాం, మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేసినారు. చుట్టుపక్కల ఉండే ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసినందువల్ల ఆ సెషన్స్లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్గా ప్రిపేర్ కావడం. ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్లో వేసినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటా కేవలం వస్తే వస్తుంది పోతే పొద్దులే అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా
ఏ సెషన్స్లో అయితే పడ్డారో ఆ సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గిపోయినాయి. ఆ సెషన్ మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల ఘనత తనదే అని చెప్పుకుంటున్న చంద్రబాబు నిజానికి విజనరీ కాదని విమర్శించారు. రాష్ట్రంలో 17 ఏళ్ల వైద్య కళాశాలను తెచ్చింది జగన్ నాయకత్వమేనని, ఇది నిజమైన విజన్ అని వివరించారు. అయితే చంద్రబాబు ఆ కళాశాలలను ప్రైవేట్ కు అమ్మేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల కంటే చంద్రబాబు నిర్లక్ష్యం చూపుతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నువ్వు తీసుకొని రాలేదు అనేటువంటి విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా. ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తెచ్చారంటే ఆ యొక్క ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి అని గుర్తుపెట్టుకోండి. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అతను ఒక విషనరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఒక రకంగా ఇక్కడటువంటి డాక్టర్లు కావాలనే వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చే రకంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్తో పాటు ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అనేక మంది డాక్టర్లు అనేక మంది కథ వస్తుంది. కాబట్టి ఆ హెడ్ క్వార్టర్స్ ఆ ఊరికి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో తీసుకున్న అప్పు మొత్తం 3,32,000 కోట్లుగా ఉందని వివరించారు. అయితే చంద్రబాబు కేవలం 15 నెలల పాలనలోనే 1,79,000 కోట్ల భారీగా అప్పు చేశారని ఆరోపించారు. ప్రజల అవసరాలకు మించిన ఖర్చులు, అనవసర వ్యయాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల బారిగా పడేశారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ఖర్చు చేసిన చంద్రబాబు పాలనలో మాత్రం అప్పులు అభివృద్ధి లేకుండా పెరిగిపోయాయని పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రేషన్ దందాపై తీవ్రంగా స్పందించారు. కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే మౌనం ఎందుకని ప్రశ్నించారు. పేదల పౌష్టికాహారానికి ప్రభుత్వం అందించే బియ్యం బ్లాక్ మార్కెట్ కి మళ్లిపోతోందని ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వం వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడకుండా ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా సరఫరా చేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాహనాలను రద్దు చేసిందని తెలిపారు. దీంతో పేదలకు రావాల్సిన బియ్యం బినామీల చేతిలో కిలోకు 18 రూపాయలకు కనిపెట్టి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వివరించారు. మీరు ఎంత ఇస్తున్నారు తెలుసా? 5 లక్షలు క్లోజ్ తగ్గించి కట్ చేసి పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది మోసం కాదా? ఈ మధ్య కాలంలో చూశారు మీరు, దివ్యాంగులకు 1,00,000 పెన్షన్లు ఆపేస్తామని చెప్పి నోటీసులు పంపిస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దివ్యాంగులను అడ్డం తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి కేసులు పెట్టించుకొని యుద్ధం చేస్తే ఉన్నప్పుడు ప్రస్తుతానికి వదిలేరు. మీరు వచ్చిన తర్వాత 5 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తీసేస్తే దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తారని చెప్పారు. 15,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఏ ఒక్క తల్లికైనా 15,000 రూపాయలు ఈ అకౌంట్లో ఈ 15 నెలల్లో పడిందా అని అడుగుతూ ఉంటాం. 7,000, 8,000, 9,000 అది మేము ఇచ్చిన ఒక్కళ్ళకే. మీరు ఇంకా ఎంత పచ్చి అబద్ధం అంటే 7 పిల్లలున్న తల్లి అకౌంట్లో 1,04,000 వేసే నేను అంటున్నారు మా ప్రభుత్వం వచ్చేటప్పటికి. గత ఏడాది మేము దిగిపోయే నాటికి మొత్తం కలిసి 7,21,918 కోట్లు. అంటే కరోనాను కూడా అధిగమించి, అంటే మా హయాంలో ఏటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడు చంద్రబాబు అనే పుస్తకం ఇప్పటికే వెలువడిందని, అదేవిధంగా ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో మరో పుస్తకం రాయాలని హర్సెల్ఫ్ కోరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎలా తొలగించాడో ఆ పుస్తకంలో స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాక వైస్రాయ్ హోటల్ ఘటనను కూడా ఆ రచనలో పొందుపరచాలని సూచించారు. ఇక ఆయన కుడి భుజం జనార్దన్ గారు ఈ పుస్తకం రాయించారు. దాంట్లో వక్తలంతా కూడా చాలా గొప్పగా పొగుడుతూ రాశారు. ఎన్టీఆర్ గారు ఒక గొప్ప విశ్వపురుషుడని, అదేవిధంగా చరిత్ర సృష్టించిన మహానుభావుడని, ఇదంతా ఓకే, బాగానే ఉంది. కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ 94 ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇది మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా. చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో 94 తర్వాత, అంటే 95లో, అదేవిధంగా ఎవరైతే ఈ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన్నే 26వ తారీఖున ఆగస్టు 26వ తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది, కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు. రచయితకి నేను చెప్తా ఉన్నాను, అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను. బాబు, ఎన్టీఆర్ గారి మీద అంత భక్తి ఉన్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా, బాగుంటుంది. వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ, అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ కాజేసినటువంటి సంఘటన కానీ, తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాన్ని స్తంభింపజేసినటువంటి విషయం కానీ, తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ, తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర. ఇది లక్ష్మీపార్వతి చెప్పేటువంటి చరిత్ర కాదు. పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా, అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో, అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో, విధ్వంసం ఏమిటో, వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు. మీరందరూ ఎన్టీఆర్ వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా, చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమానని, ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాల్ని తాను పరిరక్షిస్తున్నానని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని, ఆయన మహాపురుషుడని, యుగ పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తోంది. వినేవాళ్ళకే సిగ్గనిపిస్తోంది. అతనికి ఎట్లాగూ సిగ్గులేదు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి. 94లో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని, నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్, అదేవిధంగా అతను ఉమనైజరు, అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు, అతనికి 1000 నాలుకలు ఉంటాయి కనుక. తెలంగాణ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తన పదవికి రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలే తన పరిపాలన పదవిపై తీర్పు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీగా తాను సరిగా పని చేయలేదని ప్రజలు చెబితే వెంటనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే బీసీ వర్గాల కోసం శాసన మండలిలో నిలబడి పోరాడాలని ప్రజలు కోరితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజల విశ్వాసంపైనే ఆధారపడి ఉందని అన్నారు. నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన, నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంపై మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంఐఎం చీకటి ఒప్పందంతోనే యూపీ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడించారని ప్రశ్నించారు. పోరాడి భారతదేశంలో మన హైదరాబాద్, మన ప్రాంతాన్ని విలీనం చేసే సందర్భంలో సెప్టెంబర్ 17వ తారీఖు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో అధికార పరంగా, లాంఛన పరంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ సాయుధ దళాల్లో పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి ఆ మహనీయులకు ఘనంగా శ్రద్ధాంజలి గడిస్తూ మరి ఇంత గొప్పగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా చేసిన సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ మాట్లాడడానికి ఏం లేదు. ఈరోజు దేశంలో ఎంఐఎం, బీజేపీ ఎవరికి పొత్తు? పరోక్షంగా ప్రత్యక్షంగా ఉత్తరప్రదేశ్లో కానీ, మన జరిగిన ఎన్నికల్లో, గతంలో జరిగిన ఎన్నికల్లో కానీ, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు అయినప్పుడు, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు వీరు ఎంఐఎం
మీ ఇంటర్నల్ చీకటి ఒప్పందంతో అక్కడ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టలేదా? అమిత్ షా ఎంఐఎం చీకటి ఒప్పందంతో ఈరోజు కేంద్రం ప్రభుత్వాన్ని నడుపుకుంటూ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ విలీన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని కూడా రాజకీయ కోణంలోకి తేవడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ విలీన దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని గుర్తు చేశారు. అయితే ఇలాంటి సందర్భాలను కూడా కేటీఆర్ రాజకీయ వాదనల కోసం ఉపయోగించడం తగదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవం, విలీన దినోత్సవం రెండింటినీ కాంగ్రెస్ సమానంగా గౌరవిస్తోందని చెప్పారు. పొద్దున్నే 118 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు పోవాలని మేము మాట్లాడుతుంటే, ఇంత మంచి శుభదినంన ఏదైతే మనం కొన్ని వందల మంది బలిదానాల మీద ఆ రోజు రజాకారులను నుంచి విముక్తి కల్పించితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాము, ఆ రోజు ఈ రోజు ఏం మాట్లాడుకుంటున్నావు కేటీఆర్ గారు? ఏం ప్రచారం చేయదలుచుకున్నావు ఈరోజు చెప్పు నువ్వు? ఒకటి 8 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ అయిందని చెప్తున్నావు వేగ్గా. ఏంటంటే నిన్నెవరు వాళ్ళ దగ్గర మ్యాడ్ ఫెలో మాట్లాడిందని చెప్పి ఈ ఫెలో మాట్లాడుతుండే. 2 లోకల్ బాడీ ఎన్నికలలో మాకు చిత్తశుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 3 ఎల్ఎన్టీ సంస్థ నష్టాల పాలైంది కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ పారిపోతున్నారు. ఇవన్నీ ఏ హయాంలో జరిగినాయి? 4 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ అయింది అంటున్నాం. అది ఎప్పటి నుంచి నడుస్తుంది అక్కడ డ్రగ్స్ బిజినెస్? అక్కడ ఎప్పటి నుంచి ఈ ఫార్మా కంపెనీల ఈ డ్రగ్స్ తయారీ నడుస్తుంది? 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. మేము వచ్చినాం కాబట్టే కేసులు పెరుగుతున్నాయి ఈరోజు. ఎందుకు పెరుగుతున్నాయి? మీరు విచ్చలవిడిగా డ్రగ్స్ ని హైదరాబాద్ లో పెడ్లర్స్ పబ్బుల ముందు క్లబ్ల ముందు మీరు ప్రమోట్ చేసిరు కాబట్టి మేము వచ్చినాక వాళ్ళని పట్టుకున్నప్పుడు ప్రవీణ్ కుమార్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ప్రవీణ్ కుమార్ చెప్తుండ్రు కేసులు పెరిగినాయి. కేసులు ఎందుకు పెరుగుతాయి? పోలీస్ ఆఫీసర్ గారు దొంగలను పట్టుకుంటే కేసులు పెరుగుతాయి. మరి దొంగల్ని ఎవరు తయారు చేసిర్రు? మన హయాంలో దొంగల్ని తయారు చేసిర్రు, మన హయాంలో డ్రగ్ పెడ్లర్లను తయారు చేసిర్రు, మన హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ ని హైదరాబాద్ నగరంలో 7th క్లాస్ పిల్లగాని కాంచి మొదలు పెట్టించేటువంటి దందా మీరు మొదలు పెడితే దాన్ని స్వీప్ చేసే ప్రక్రియలనే కేసులు పెరిగినాయి. ఎవడన్నా జ్ఞానం ఉన్నోడు ఏమంటాడు? కేసులు ఎందుకు పెరుగుతాయి? పట్టుకుంటే కేసులు పెరుగుతాయి, వదిలిపెడితే కేసులు తగ్గుతాయి. మీ హయాంలో మొత్తం వదిలిపెట్టిర్రు, మా హయాంలో పట్టుకున్నాం. అదొక అంశం మాట్లాడినాం. 4వ అంశం. 5వ అంశం సీఎం సెక్రటేరియట్కి రావట్లేడని మాట్లాడినాం. అది మీరు, అది కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సీఎం సెక్రటేరియట్కి వచ్చేదాని గురించి, సీఎం ప్రజాపాలన అందించేదాని గురించి ఇక నువ్వే మాట్లాడితే ఎవడే వేరే వాళ్ళకి అవకాశం ఏముంటుంది మాట్లాడడానికి? ఇక ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం గురించి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కామెంట్ చేశారు. సమైక్య పాలనలో దుర్భరంగా ఉన్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కాళేశ్వరం ప్రాజెక్టేనని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు కరువు గడ్డగా పేరు పొందిన భూములను ఈ ప్రాజెక్ట్ సిరిధాన్యాల గడ్డగా మార్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వల్లే తెలంగాణ రైతులకు నీరందిందని, సాగునీరు సమస్యల నుంచి విముక్తి లభించిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలు పచ్చని పంటలతో కలకలలాడుతున్నాయని చెప్పారు. రాత్రి 12:30 తర్వాత మేము ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గోదావరి సప్పులు వినబడుతుండే, గోదావరి ప్రవహించే సప్పులు వినబడుతుండే. మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుండే, కానీ ఏ రోజు కూడా మా ఊరు దగ్గర గోదావరి ఆగలే. మా ఊరు దగ్గర కాదు, పోచంపాడు నుంచి ధవళేశ్వరం దగ్గర ఎక్కడా మనకు గోదావరి ఆగలే. చెవులకు వినబడుతుండే, కానీ ఏ రోజు కూడా మాకు ఒక్క బొట్టు కూడా అందించే పరిస్థితి లేకుండే. మరి మా ఊరికి ఎక్కడి నుంచి రావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి D80 కెనాల్ ద్వారా మాత్రమే మా ఊరికి రావాలి. అది ఒకటే పంట. రాత్రి 10 తర్వాత మా ఇళ్ళకి వెళ్ళి అందరూ గుదుపలు పట్టుకుని పోతురు, కట్టెలు ఎటు పోతుర్రు నాన్న అంటే మన ఊరు నీళ్లు పక్క మలుపుకోతున్నారని చెప్పేసి పొద్దున వచ్చే వారికి అందరికి తలకాయ పుర్రలు పలుకొట్టుకుని వద్దురు. మా కళ్ళ ముందు చూద్దాం, మన ఊరు వాళ్ళు తీసుకుపోతారా, వాళ్ళ ఊరు నీళ్లు మన నీళ్లు అని చెప్పేసి ఆ ఒక్క పంటకు వచ్చే D83 టైలెంట్ వాటర్ కూడా కొట్టుకొని తలకాయలు వాళ్ళు కొడితే 2 గ్రామాలు కూడా ఒక్క పంట కూడా పండని పరిస్థితి నా కళ్ళ ముందు చూసాం. మేము మా భూములన్నీ కూడా బీడు భూములుగా మార్చుకున్నాం. మా భూములు కూడా బీడు భూములుగా మారిపోయింది. తెలంగాణ వస్తుందో రాదో ఈ నీళ్ళు ఆగుతలేని పరిస్థితి నుంచి ఈరోజు గొప్పగా మా కళ్ళ ముందే ఈరోజు నీళ్ళు. మా జయశెట్టి గారు ఒక తప్పు చెప్పారు. మొదటి నీళ్ళు మాకే వచ్చినాయి కాదు, మొదటి నీళ్ళు మాకు వచ్చినాయి. ఫస్ట్ ఎల్లంపల్లిలో మేడిగడ్డలో నీళ్లు ఎత్తేసి సుందిళ్ళకి వస్తాయి. అన్నారం నుంచి ఎల్లంపల్లి ఎక్కడ నీళ్లు బయట తుమ్లకు పోవు. అక్కడ నుంచి నంది మేడారంకి వస్తుంది, అక్కడ నుంచి కూడా ఎక్కడ తుమ్లకు పోవు. నంది మేడారం నుంచి గాయత్రి పంపుకు వస్తాయి, అక్కడ కూడా ఎక్కడ స్లూస్ లేదు.
గాయత్రి మెంబర్ ఎక్కడైతే మా రాకేష్ ఉంచిర్రో అక్కడ డివిజన్ అవుతుంది. ఒకటి మిడ్మానేరు వైపు పోతుంది, ఒకటి ఎస్ఆర్ఎస్ వైపు పోతుంది. మిడ్మానేరు నుంచి పోయే లోపల ఒక ప్రప్రథంగా మేడిగడ్డ నుంచి వెళ్ళిన నీళ్లు స్లూస్ పెట్టింది కరీంనగర్ ఆచంపల్లిలో, కరీంనగర్ కొత్తపల్లి మండలంలో. ఆ రోజు కూడా మొట్టమొదటి నీళ్లు ఆ తూము ద్వారా ఆచంపల్లి నుంచి నాగులమల్లికి వస్తే ఆ రోజు కేసీఆర్ గారి పెద్ద పెద్ద కటౌట్స్ అని ఆ నీళ్ళల్లో ముంచుకున్నారు. మేము పోతే మమ్మల్ని ఆ నీళ్ళలో ముంచారు. కేసీఆర్ ప్రత్యక్ష చూశారు ఆ రోజు. అంటే మొదటి డ్రా వాటర్ చేసింది ఎక్కడంటే కొత్తపల్లి మండలంలో. ఎందుకంటే అంతకుముందు కొత్తపల్లి మండలంగా కృత్రిమంగా వారు ఎడారిగా మార్చుకున్నారు. నీళ్లు లేక ఇక పంటలు పండాయని చెప్పేసి మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీకి ఇచ్చేసి కృత్రిమంగా ఎడారిగా మారిన పరిస్థితిలో ఆ రోజు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 9 గ్రామాల గుణంగా భూమికి బరవెంత పంట పండించిన ఘనత ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్. అది మా కళ్ళ ముందు కనబడుతుంది ఆ రోజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.